హలో, హాయ్. గత ఎపిసోడ్లో నా జీవితం, నా సమస్యలు, నా కళల గురించి మాట్లాడాను. ఈరోజు ఒక నిజం చెప్తాను. నన్ను ముందుకు నడిపించింది మోటివేషన్ కాదు, క్రమశిక్షణ. మోటివేషన్ నిజం. చాలామంది అంటారు మోటివేషన్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. కానీ నిజం ఏంటంటే మోటివేషన్ ప్రతిరోజు ఉండదు. కొన్ని రోజులు బాగా అలసిపోతాం, కొన్ని రోజులు ఆశలే కనిపించవు, కొన్ని రోజులు లేచి పని చేయాలి అని కూడా అనిపించదు. అలాంటి రోజుల్లో మోటివేషన్ మనకు పనికిరాదు. నా జీవితం నాకు నేర్పింది, మధ్యతరగతి జీవితంలో మనకి ఆప్షన్లు ఉండవు. పని చేయాల్సింది, బాధ్యతలు మోయాల్సింది, సర్దుబాటు చేసుకోవాల్సింది. అందుకే నాకు అర్థమైంది, మనసు ఒప్పుకోకపోయినా పని చేయడం నేర్చుకోవాలి. అది క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే ఏంటి? క్రమశిక్షణ అంటే రోజు అద్భుతంగా పని చేయడం కాదు. క్రమశిక్షణ అంటే మనసు లేకపోయినా చిన్న అడుగు వేయడం, అలిసినా ఆగకుండా ముందుకు సాగడం, ఫలితం కనిపించకపోయినా నమ్మకం కోల్పోకపోవడం, రోజు 1% అయినా ముందుకు వెళ్ళడం. నేను ఇది అర్థం చేసుకున్నాను. పెద్ద కళలు పెద్ద పనులతో కాదు, చిన్న అలవాట్లతో నెరవేరుతాయి. రోజు కొద్దిగా నేర్చుకోవడం, రోజు కొద్దిగా కష్టపడడం, రోజు కొద్దిగా మెరుగవడం. ఇవి బయట కనిపించవు, కానీ లోపల మనల్ని బలంగా చేస్తాయి. ప్రతిరోజు నన్ను ఇలా అడుగుతాను, ఈరోజు నేను నా కళ కోసం ఏ చిన్న పని చేశాను? ఎంత పెద్దది కాదు, కానీ నిజమైన అడుగు. అది ఉంటే ఆ రోజు గెలిచినట్టే. ఓడిపోతాననే భయం కొన్నిసార్లు నన్ను ఆపేస్తాను. నేను నిజంగా చేయగలనా? ఇన్ని సమస్యల మధ్య నా లక్ష్యం చేరగలను? అప్పుడు నేను నాకు చెప్పుకున్నది ఒక్క మాట, నేను వేగంగా ఎక్కకపోవచ్చు, కానీ ఆగను. మోటివేషన్ నిన్ను మొదలుపెట్టిస్తుంది, క్రమశిక్షణ నిన్ను గమ్యాన్ని చేరుస్తుంది. నేను అదే నమ్ముతాను, అదే జీవిస్తాను. ఇది నా 2వ అడుగు. ప్రయాణం ఇంకా చాలా ఉంది. ఒక విషయం స్పష్టంగా తెలుసు, సమస్యలు నిన్ను విరగదీయడానికి రావు, నిన్ను బలంగా తయారు చేయడానికి వస్తాయి. నువ్వు అభిమానించే ప్రతి విజేత ఒకప్పుడు ఇలానే నిలబడ్డాడు. షార్ట్కట్లు లేవు, బ్యాకప్ లేదు, నమ్మకం ఒకటే ఆయుధం. చప్పట్లు లేని రోజుల్లో పని చేయడమే నిజమైన బలం. ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు నువ్వు నేర్చుకోడు, కంఫర్ట్ కంటే గ్రోత్ని ఎంచుకోడు. కళలకు కారణాలు అవసరం లేదు, నిరంతర ప్రయత్నమే కావాలి. నెమ్మదిగా ముందుకు వెళ్తాను. నువ్వు నెమ్మదిగా ముందుకు వెళ్తున్నట్టు అనిపించవచ్చు, ఇతరులు ముందుకు వెళ్ళినట్టు కనిపించవచ్చు, కానీ విను, నెమ్మదిగా వేసిన అడుగులు కూడా ముందుకే. ఫలితాలు వెంటనే కనిపించకపోవచ్చు, అయినా ఆపకు. చెట్లు శబ్దం చేసే ముందు వేర్లు నిశ్శబ్దంగా పెరుగుతాయి. నీ ప్రయాణాన్ని నమ్ము. ఈరోజు నీకు నువ్వే ఒక మాట ఇచ్చుకో, జీవితం ఎంత కష్టంగా మారినా నా కళను చిన్నవిగా చేసుకోను. ఒకరోజు ఈ సమస్యలే నా కథలవుతాయి, ఈ కళలే నీ జీవితం అవుతాయి. ఇది ముగింపు కాదు, ఇది ట్రైనింగ్. ఎపిసోడ్ 3లో కలుద్దాం. థ్యాంక్ యూ.